క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు మరియు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దైవ గ్రంథములో నుండి మనము యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయమును ధ్యానం చేస్తూ ఉన్నాం. 11వ వచనం, ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము ఒకరిని ఒకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. దేవుడు మనలను ప్రేమించాడు అనడానికి ఆయన ప్రేమను రుజువుగా చూపించాడు ప్రభువైన యేసుక్రీస్తు మరణం ద్వారా. కాబట్టి దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము కూడా అలాగే ఒకరిని ఒకరు ప్రేమించుకున్న బద్ధులమై ఉన్నాం అనే మాట వ్రాయబడి ఉంది. మనము ప్రేమించటానికి ఆయన మాదిరిని చూపించాడు. మనం ఎంతగా ప్రేమించాలో ఆ కొలతను కూడా ఆయన చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణము పెట్టినంతగా ఆయన మనలను ప్రేమించిన కారణం చేత మనము కూడా ఆయనను ప్రాణము పెట్టినంతగా ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఇతరులను సహితము మనము మనస్ఫూర్తిగా ప్రేమించాలి అనే విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించేటలా దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఏ మానవుడు ఎప్పుడునూ దేవుణ్ణి చూచి ఉండలేదు. పాత నిబంధనలో అనేకసార్లు దేవుని చూశారని, ఆయనను చూసి అన్నపానములు పుచ్చుకున్నారు అని అనేక మాటలు కనిపిస్తాయి. కానీ ఆయనను ఆయనగా ఎవరూ చూడలేదు. ఆయనను ఎవరు 100% చూడలేదు తమ కళ్ళతో. దైవ సన్నిధిలో గడిపిన మోషే కూడా ఆయనను ప్రత్యక్షంగా చూడడానికి వీలు లేకుండా పోయింది. కరుణ కలిగిన దేవుడు కనికరించి, నేను దాటి వెళ్ళగా నా వీపును చూడగలుగుతావు అన్నాడు. కానీ ఆయనను చూసి ఎవరూ బ్రతకటం సాధ్యం కాదు. అందుచేత ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదు కదా, చూచి ఉండలేదు కదా. కానీ మనం ఒకరినొకరు ప్రేమించినలా దేవుడు మన యందు నిలిచి ఉండను. ఏ నరుడు దేవుణ్ణి చూడలేదు కదా. దేవుణ్ణి చూడని నరులకు దేవుణ్ణి చూపించాలంటే ప్రేమ ద్వారానే చూపించగలం, ప్రేమించుట ద్వారా చూపించగలం. వాక్యం మనకు చెబుతున్న సత్యం ఏంటి అంటే, కనిపించని దేవుణ్ణి కనిపించే క్రియలతో చూపించు అని. కాబట్టి ఆయన మనలను ప్రేమించిన విధమును చూడగా ఆయన మనలను ఎలాగున ప్రేమించుచూ ఉన్నాడో మనం కూడా అలాగే సహోదరులను ప్రేమించబద్ధులమై ఉందము. మనం ప్రేమిస్తే దేవుడు మన యందు నిలిచి ఉండును. దేవుడు మన యందు నిలిచి ఉన్నాడంటే మనం ప్రేమిస్తాం. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. అంటే మనం ప్రేమిస్తూ ఉంటే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమ అది పరిపూర్ణం అవుతుంది. ప్రేమ అంటే పొందడమే కాదు, ఇవ్వటం కూడా. ఇది సహజ సూత్రం. ఇచ్చి పుచ్చుకోవటం అనేటువంటిది బాంధవ్యానికి సంకేతం. ఇచ్చి పుచ్చుకోవటం ఆరోగ్యకరమైన బంధం. కేవలం తీసుకోవటమే స్వార్థం, ఇవ్వటమే త్యాగం. ఇచ్చి పుచ్చుకోవటం అనేటువంటిది పరస్పర బంధం. కాబట్టి
దేవుని వాక్యం మనకు చెప్తున్న విషయం ఏంటంటే, మన ప్రేమ సంపూర్ణం కావాలి అంటే ఆయన నుంచి మనం తీసుకోవటమే కాదు, మన నుంచి కూడా ఇతరులకు ఇవ్వాలి. 13వ వచనం, దీనివలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాం. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మనం ప్రేమించుచున్నాము అనంటే ఆయనలో నిలిచి ఉన్నాం. ఆయనలో నిలవకపోతే ఆయన ప్రేమ బయటికి రాదు. మనిషి ప్రేమ సాధారణంగా స్వార్థ ప్రేమ. నువ్వు నాకు ఏదైనా చేస్తే నేను నీకు చేస్తాను కాబట్టి ఇది ఇచ్చిపుచ్చుకోవటం. ఒకవేళ అవతలి మనిషి మనకేం ఇవ్వకపోతే మనం ఎందుకు ఇవ్వాలి అన్నట్లుగా. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, మనము ఆయన యొద్ద నుంచి పొంది ఇతరులకు ఇస్తున్నామంటే దేవుని యందు నిలిచి ఉన్నాము అని అర్థం. ఆయన మనకిచ్చినట్లుగా మనం కూడా ఆయనకి ఇవ్వటం, ఆయన మనకిచ్చినట్లుగా మనం కూడా ఇతరులకు ఇవ్వటం, ఇది సరైన బంధం. దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు అని అర్థం. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అంటే అదే మనస్సును మనకు అనుగ్రహించి ఉన్నాడు, అదే హృదయాన్ని మనకిచ్చాడు. ఆయనకి ఏ హృదయం ఉందో, ఆయనకి ఏ మనస్సు ఉందో, ఆయనకి ఏ ఆత్మ ఉందో దాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనస్సు ఇచ్చే మనస్సు, అది మనలో ఉంటే మనకు దేవుని ఆత్మలో భాగముందని అర్థం. 14వ వచనం, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండేటకు పంపి ఉన్నాడు, మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. కుమారుడు లోకమునకు రక్షకుడు, అందుకోసమే తండ్రి తన కుమారుని పంపించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయమునందు వ్రాయబడినటువంటి మాటల్లో కూడా సరిగ్గా ఇదే విషయం మనకు కనబడుతుంది. 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. ఈ పత్రికను వ్రాసిన సువార్తికుడే సువార్తను కూడా రాశాడు. ఈ సువార్తలో మనకు కనిపించేది ఆయన లోకరక్షకుడు అని. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో వ్రాయబడిన మాట, మరునాడు మరలా యోహాను అతని శిష్యుల్లో ఇద్దరు నిల్చుండగా 36వ వచనం, అతను నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. ఈయన దేవుని గొర్రెపిల్ల. 29వ వచనంలో లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు లోకరక్షకుడు, లోకల్ రక్షకుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన లోకరక్షకుడు. ఈ సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన లోకుల రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువు నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకున్నవాడు నమ్మాడు. తెలియని వారు మాట్లాడుతున్నారు, తెలిసిన వారు నమ్మారు. ఏదైనా రుచిస్తేనే కదా, అనుభవిస్తేనే కదా దాన్ని గూర్చి చెప్పగలిగింది. కాబట్టి మనకు అర్థమైన సంగతి ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడని ఆయన మాట విన్నవారు, ఆయనను చూచినవారు, ఆయన ప్రేమను చవి చూసినవారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఇది మనకు కావలసింది, ఇది శ్రేష్టమైనది, ఇది అసలైనది. అందుచేత ప్రియులారా, యేసుక్రీస్తు లోక రక్షకుడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని బైబిల్ గ్రంథం చెబుతుంది. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. లోకమును రక్షించడానికే దేవుడు ఆయనను పంపి ఉన్నాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఈ భూమి మీద సంచరించి ఉన్నప్పుడు ఎంతోమంది తన యొద్దకు రాగా వారి పాపమును క్షమించి
ఈ యోహాను పలికినట్లుగా సువార్త 1:26లో లోకపాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్లగా ఆయన కనిపించాడు. అందరి పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల, అందరి రక్షకుడు. నాకు వద్దు అనుకుంటే అది నీ వ్యక్తిగతం, కానీ ఆయన మాత్రం నీ కోసం కూడా తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన చేసిన కార్యమునందు నీకు కూడా పాలు ఉంది. నువ్వు కూడా అందులో భాగస్వామిగా కనిపిస్తావు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన క్షేమం పొందగలుగుతావు. ఆయన నీకు రక్షకుడు అవుతాడు. రక్షకుడు అంటే నీ పాపం నుంచి విమోచించేవాడు, నీకు క్షేమాన్ని కలిగించేవాడు, నీకు పరలోక రాజ్యాన్ని ప్రసాదించేవాడు. అంటే పాప క్షమాపణ వలన కలిగేటువంటి మేలును ఆయన నీకు దయచేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ సత్యాన్ని, సంగతిని మనం గ్రహించి మరి మనం ఆయనకు ఇష్టలముగా జీవించలాగున ఆయనను స్వీకరించవలసిన అవసరం ఉంది. ఆయన లోకరక్షకుడు అని నేను కాదు, ఆయన లోకరక్షకుడని ఆయన వెంట ఉన్నవారు సాక్ష్యం ఇచ్చారు. ఆయన వెంట ఉన్నవారు ఎవరి సాక్ష్యమైనా చూచిన వారి సాక్ష్యమే కదా స్థిరమైనది, శాశ్వతమైనది. చూచిన వారి సాక్ష్యమే స్థిరమైనది, చూచిన వారి సాక్ష్యమే క్షేమకరమైనది, చూచిన వారి సాక్ష్యమే నమ్మదగినది. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని వ్రాసింది చూడనోళ్ళు కాదు, చూసిన వాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి వ్రాసింది చూడని వాళ్ళు కాదు, చూసిన వాళ్ళే. ఎవరికో చెబితే రాసింది కాదు, చూసిన వాళ్ళు వ్రాసిన సంగతులు. ఇందులో వ్రాసింది ఎవరు అని అనగా సంబంధం లేనటువంటి వాళ్ళు కాదు. ఈ మాటలు వ్రాసింది చూసినవారు. చూసినవాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, చూసిన మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నాము అని అన్నారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనేటువంటిది ఇది కేవలము నోటి మాట చేత కాదు, అనుభవం చేత. 15వ వచనం, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వాడు దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. దేవుని కుమారుడని ఒప్పుకోవటం అంటే దేవుని సమస్తమై ఉన్నాడు అని ఒప్పుకోవాల్సిందే. ఇతడు నా కుమారుడు అని నేను చెప్పగలిగితే అతడు నా సమస్తమై ఉండాలి. నా వలన జన్మించినవాడు, నా జన్యువులు కలిగినవాడు, రూప లక్షణములు కలిగినవాడు, అంత మాత్రమే కాదు నన్ను పోలినవాడు, నన్ను గుర్తు చేసేవాడు, నన్ను చూడని వాళ్లకు నన్ను చూపించగలిగినవాడు, తన రూపం ద్వారా తన క్రియల ద్వారా నాకు కలిగిన దానంతటికీ వారసుడైనటువంటి వాడు. ఇది కదా సహజ లక్షణాలు, తండ్రి కుమారుల సహజ లక్షణాలు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి మనం సరిగ్గా ఈ లక్షణాలు చెప్పుకొనగలగాలి. ఆయన దేవుని కంటే తక్కువైన వాడు కాదు. అట్లయితే ఆయన వల్ల నాకేం ఉపయోగం లేదు, ఆయన చేసిన కార్యం వల్ల నాకేం ఉపయోగం లేదు. ఆయన దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు అని వ్రాయబడిన మాటలో ఆయన గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆయన శ్రేష్టత, ఆయన స్థానం ఏమిటో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని కుమారుడు అనగా దేవుడే అనే విషయం దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమయ్య ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ అది మనం ఎరిగిన వారం, దాన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళం. దేవుని ప్రేమ ఏమిటి అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరమును విడిచిపెట్టి మన కొరకు భూమి మీదకి దిగి రావటం,
ప్రేమ అనగా ఇవ్వటం, చూపించటం. మనకు తన మీద ఎంత ప్రేమ ఉందో దాన్ని చూపించటం ప్రేమ అనగా. తండ్రిని దేవుడు తన కుమారుని పంపించి మన మీద తనకున్న ప్రేమను చూపించాడు. ఇక మీదట మనం దాసులము కాకుండా మనము కూడా తన కుమార్తెల మగునట్లుగా, మనం తనతో సమాధానం కలిగి ఉండినట్లుగా, పాపక్షమాపణ పొందినట్లుగా దేవుడు తన కుమారుని మన కొరకు ఆయన పంపించి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవునియందు నిలిచి ఉన్నాడు, దేవుడు వానియందు నిలిచి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు, కంటిన్యూషన్ ఆఫ్ లవ్. అప్పటికప్పుడు కాదు, నిరంతర ప్రేమ. ఇది నిత్యము చూపించవలసిన ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమను మనము నిత్యము పొందవలసిన వారం, పంచవలసిన వారం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు అంటే అర్థం ఏంటి? ప్రేమించువాడు ద్వేషించలేడు కదా, ప్రేమించువాడు తీర్పు తీర్చాడు కదా. కాబట్టి నేను నా సహోదరుని విషయంలో నిర్దోషిని అని ఆ దినమున ధైర్యము కలుగునట్లుగా. అంతే కదా. నేను ప్రేమించేవాడినే కానీ ద్వేషించేవాడిని కాదు. నేను ఎన్నడూ కూడా ప్రేమించడం ఆపలేదు. కాబట్టి తీర్పు దినమందు దేవుడు నన్ను తప్పనిసరిగా నా క్రియలకు తగిన ఫలితాన్ని ఇస్తాడు అనే ధైర్యం మనకు కలుగునట్లుగా దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. అంటే ప్రేమించువాడు దేవునియందు నిలిచి ఉండేవాడు మాత్రమే కాదు, ప్రేమించువానిలో దేవుని ప్రేమ పరిపూర్ణం కావటం మాత్రమే కాదు, ప్రేమించువాడు రాబోయే ఉగ్రతను, శిక్షను కూడా తప్పించుకున్నాడు. అంటే దాని అర్థం తీర్పులోనికి వచ్చినప్పటికీ అతడు ధైర్యం కలిగిన వాడై ఉంటాడు. ఎందుకంటే తన వలన ఎవరికి అపకారం కలగలేదు కదా, తాను ప్రేమించబడుచూ ఉన్నాడు. ప్రేమించేవారు తనకేమాత్రం కూడా హాని కలిగించలేదు. అందువలన మనము ప్రేమిస్తే తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగుతూ ఉంది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఉండవలెనని కాదు, ఉన్నాము అని అన్నాడు. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆ మాట గొప్పది. అంటే ఉండవలెను అని చెప్పటం లేదు, కానీ ఉన్నాము అని అన్నాడు. ఇది పరిపూర్ణమైనటువంటి మాట. దేవుని వాక్యమునందు ఈ మాట చాలా శ్రేష్టమైనదిగా మనకు కనబడుతుంది. ఉన్నాము అనేటువంటిది స్థితి. ఆయన ఎలాగున ఉన్నాడో మనం కూడా అలాగే పరిపూర్ణమై ఉన్నాము అన్నటువంటిది మన స్థితిగా మనకు కనబడుతుంది. మనం అలాగున ఉన్నాము అని. దైవ గ్రంథమునందు ఒక మాట ఇలాగున నేను మీ కొరకు చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి అని కాదు, ఉండేదరు అన్నాడు. ఇక్కడ దేవుని ప్రేమ మీలో పరిపూర్ణం చేయబడింది. కాబట్టి ఆయన ఎట్టివాడై ఉన్నాడో మీను లోకంలో అట్టివారై ఉన్నాము. కాబట్టి ఇది మన స్థితిగా ఉండాలి. జీవితకాలం అంతా అలా ఉండుటకు సహాయించి అని అడగటం కాదు. అలాగున ఉండుటకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రం అని చెప్పగలిగిన స్థితి రావాలి. కాబట్టి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులు, మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాల్సిందే. మనం చదివిన మాట, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకం అట్టివారమై ఉన్నాం. అంతే. మనం ప్రారంభించాం, అలాగను ఉండుటకు కంటిన్యూ చేస్తూ ఉన్నాం, ప్రారంభించిన స్థితిని కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమించబద్ధులమై ఉన్నామని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 18వ వచనం, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు
పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణ చేయబడినవాడు కాడు. ప్రేమలో భయం ఉండదు. మనం ప్రేమిస్తున్నామంటే అది భయాన్ని వెళ్ళగొడుతూ ఉంది. భయపడుతున్నామంటే ప్రేమను వెళ్ళగొడుతూ ఉంది. ప్రేమకు భయానికి రెండిటికి మధ్య. ప్రేమిస్తే భయం ఉండదు, భయం ఉంటే ప్రేమ ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రేమించడం కూడా పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా ప్రేమించటం అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. భయము దండనతో కూడినది, అనగా శిక్షతో కూడినది. ఎందుకు భయం కలుగుతుంది? శిక్షిస్తారేమోనని భయం. ప్రేమిస్తే భయం ఉండదు కదా. ప్రేమిస్తే శిక్షిస్తారని ఎట్లా అనుకుంటాం మనం? కాబట్టి ప్రేమలో భయం ఉండదు. ఎందుకంటే ప్రేమ శిక్షించదగింది కాదు. భయపడుతున్నామంటే అర్థం ఏంటంటే దండన ఉంటుంది అని. భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. 19వ వచనం, ఆయనే మొదట మనలను ప్రేమించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనే మొదట మనలను ప్రేమించెను. మనం కాదు ప్రేమించింది, ఆయనే ప్రేమించాడు. అది వాస్తవం. కాబట్టి ఈ అధ్యాయమంతా కూడా 7వ వచనం నుంచి యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చివరి దాకా ప్రేమను గూర్చి మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు అబద్ధికుడు అవుతావు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు అబద్ధికుడు అవుతావు. దేవుని ప్రేమించువాడు సహోదరుని ఎందుకు ద్వేషిస్తాడు? చూచిన సహోదరుని ప్రేమించని వాడు చూడని దేవుణ్ణి ఎలాగూ ప్రేమించగలడు? దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. సహోదరులు గూర్చిన మాట. ఆయన ప్రేమించేవాడు తోటి సహోదరుని ప్రేమించాలి. ప్రేమ దేవుని ప్రేమను గూర్చి ఈ వచనాల్లో విస్తృతంగా మనకు కనబడుతూ ఉంది. చాలా సంగతులను రాశాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమించేవాడు ఆయనందు నిలిచి ఉన్నాడు. ప్రేమించువానిలో భయం ఉండదు. ప్రేమించువానిలో తీర్పును గూర్చిన భయము ఉండదు. ప్రేమించువాడు దేవునిందు నిలిచి ఉన్నాడు, ఆయన పోలి ఉన్నాడు. కాబట్టి ప్రేమించడం అనేటువంటిది అది మన బాధ్యతగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అలాగూ క్రీస్తు మనలను ప్రేమించినట్లు, మన కోసం ప్రాణం పెట్టినట్లు, మనల్ని రక్షించినట్లు మనం ఇతరులను ప్రేమిద్దాం. ఇంకా ఎవరైనా క్రీస్తు ప్రేమలో పాలు పొందకపోతే ఆయన నీ కోసం చూపించిన కలువరి ప్రేమను అనుభవించి పాపక్షమాపణ పొందాలని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి కృపను ప్రభువు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి మీకు స్తోత్రాలు. మాటలు వింటున్న వారిని దర్శించండి. మేమును ప్రేమించులాగును కృప చూపించి మహిమను పొందండి. మీ ప్రేమను ప్రత్యక్షపరచుటకు సహాయం చేయమని మా మనవులు ఆలకించి అంగీకరించుదరని మా ప్రభు అయిన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.